లైవ్ షో ఇవాళ ఎన్టీవీ లైవ్ షోని నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కృష్ణానది తీరం నుంచి అందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉద్యోగులకు రాజధాని కొత్త రాజధానికి తరలి వస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధానిని అభివృద్ధి బాటలో నడిపించడానికి కంకణం కట్టుకుని ముందుకు వెళ్తున్న ప్రయాణంలో ఉద్యోగులు కూడా ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి తరలి వచ్చారు. డెడ్ లైన్ ముగిసేలోపు దాదాపుగా 18 శాఖలకు సంబంధించి కీలకమైన అధికారులు ఉద్యోగులందరూ కూడా ఇక్కడ చేరుకుని కార్యాలయాలు ప్రారంభించారు. నిన్న పసుపు కుంకలతో స్వాగతాలు, పూల తోరణాలతో పూజలతో ఒక పండగ సందడి వాతావరణంలో కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని చూసాం. ఇక విధులకు సంబంధించి ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ నుంచి అందరూ ఉద్యోగులు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? సంవత్సరాల తరబడి హైదరాబాద్ రాజధానిగా అక్కడ ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులు కొత్త రాజధానిలో ఉద్యోగం చేయడానికి ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, అభివృద్ధిలో ఏ రకంగా భాగస్వాములు కాబోతున్నారని వాళ్ళ లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు లైవ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ఏ విద్యాసాగర్ గారు, కృష్ణా జిల్లా జేఏసీ చైర్మన్, ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు, రాజ్యలక్ష్మి గారు, ఏపీఎన్జీఓ మహిళా నాయకులు. నమస్కారం అండి, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. అలాగే మనకి హైదరాబాద్ స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు అశోక్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ స్టేట్ ప్రెసిడెంట్. నమస్కారం అశోక్ బాబు గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అశోక్ బాబు గారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ మీ స్పందన ఏంటి? మొత్తం ఉద్యోగస్తులందరూ సరే కొన్ని సమస్యలున్నా కొన్ని ఇబ్బందులున్నా అధిగమించి ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుకి స్పందించి దాదాపు కీలకమైన శాఖల అధికారులు ఉద్యోగులు తరలి వచ్చేశారు. కార్యాలయాల ప్రారంభోత్సవం కూడా జరిగింది. దాదాపు ఇవాళ నుంచి అందరూ విధుల్లో కూడా పాల్గొనబోతున్నారు. సో మొట్టమొదటి మీ స్పందన ఏమిటి దీనికి సంబంధించి? ప్రధానంగా అమరావతి మన రాజధాని నిర్ణయం జరిగిన తర్వాత పరిపాలన మొత్తం అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగులుగా మా బాధ్యత కూడా అది. అయితే ఉద్యోగస్తుల సమస్యల పట్ల ఏదన్నా ఒకళ్ళిద్దరు ఉద్యోగస్తులు కానీ ఏదైనా చిన్న ఉద్యోగస్తులు కానీ ఏదైనా మాట్లాడుంటే దాన్ని ప్రజలు కూడా ఒక నెగిటివ్ దీంట్లో తీసుకోవడం అనేది మాకు ఎక్కువ బాధించింది. ప్రధానంగా మహిళా ఉద్యోగస్తులు మరి హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళకున్న ఇబ్బందులన్నీ కూడా మేము ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ ప్రధాన కార్యదర్శి గారు కానీ చాలా సానుభూతి పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగస్తుల యొక్క ఫైనాన్షియల్ డిమాండ్స్ మీద మరి కొంత ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. అయితే ఉద్యోగస్తులు ఎవరు కూడా ఏదైతే ఇప్పుడు ఇక్కడ జీతం వస్తుందో ఆ జీతం తగ్గకుండా మాకు అక్కడ ఇవ్వండి అని చెప్పి కోరారు తప్ప ఎక్స్ట్రా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఏమి ఇచ్చిన పరిస్థితి కానీ దానికి తగ్గట్టు ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి లేదు. అది మరి ఈ రోజున ప్రజలు కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఉద్యోగుల పక్షానికి వస్తే అందరూ కూడా దాదాపుగా ఇవాళ 27 జూన్ అనేది ప్రత్యేకంగా నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 27 జూన్ అనేది డెడ్ లైన్ కాదు, అది బిగినింగ్ డేట్. అంటే ఈ రోజు నుంచి ఈ కార్యాలయాలన్నీ కూడా అక్కడికి తరలి వెళ్లే కార్యక్రమం ప్రారంభమైంది. ఇది ఒక 15 రోజులు 20 రోజులు నెల రోజుల్లో పూర్తి స్థాయిలో కార్యాలయాన్ని కూడా అక్కడికి వెళ్లి మరి పరిపాలన సాగించే పరిస్థితి ఉంది. కాబట్టి 27 జూన్ అనేది అంటే ఇది సెక్రటరియట్ వేరు, హెచ్ఓడిస్ వేరు. సెక్రటరియట్కి ప్రభుత్వం అక్కడ ప్రత్యేకమైన ఒక బిల్డింగ్ కడుతుంది కాబట్టి అది పూర్తయ్యే వరకు సెక్రటరియట్ అక్కడికి వెళ్లే అవకాశం అనేది లేదు. కానీ హెచ్ఓడీల పరిస్థితి ఏంటంటే వాళ్ళని సొంతంగా బిల్డింగ్లు చూసుకుని మీరు అందులో రండి అన్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థకు కావాల్సిన బిల్డింగ్స్ కూడా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుకూలంగా లేని విషయం అయితే వాస్తవం. అది మేము అధికారులకు కూడా చెప్పాం. అయితే ఉన్నంతలో సర్దుబాటు చేసుకుని వెళ్ళండి అన్నప్పుడు మేము కూడా ఉద్యోగస్తులు నచ్చ చెప్పాం. అలాగే ఆ బిల్డింగ్స్ వెతికే విషయంలో మరి దాదాపుగా ఒక వారం 15 రోజుల నుంచి అయితే హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులు అధికారులు కూడా దాదాపు అందరూ కూడా విజయవాడ నుండి బిల్డింగ్ ఎత్తడం జరుగుతుంది. ఆ ప్రయత్నం ఫలితమే నిన్న 27న దాదాపు 15 నుంచి 16 హెచ్ఓడీలు పూర్తి స్థాయిలో తరలించిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే గుంటూరులో కూడా మిగతా ఉద్యోగ సంఘ నాయకులతో కూడా మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఓకే రైట్. వెంకటేశ్వర గారు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సేమ్ సంవత్సరాల తరబడి అక్కడ పనిచేసిన అనుభవం, అక్కడి నుంచి అందరికీ మీ సేవలు అందించారు. సరే, ఇవాళ కొత్త రాష్ట్రం కొత్త రాజధాని ఒక గొప్ప విజన్ తో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా సెక్రటేరియట్ సంబంధించి ఇక్కడ తరలి రావాలి. ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. సో ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకుడిగా మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది ముందుగా, ఎందుకంటే మా ప్రాంతానికి వచ్చి మేము దగ్గరగా చేరువుగా ఉండేసి మేము మా ప్రాంత ప్రజలకి సేవ చేసి రావటం అనేది చాలా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. అయితే మేము ఉద్యమం 80 రోజులు ఈ రాష్ట్రం విడిపోతున్న రోజుని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రాష్ట్రం ఉంటూ విడిపోతే ముందుగా ఇబ్బంది పడేది ఉద్యోగులు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఫస్ట్ ఇబ్బంది పడేది మేమని.
అది ఈరోజు చాలా స్పష్టంగా కనపడుతుంది. తర్వాత విద్యార్థులు, రైతులు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటే ఏం చెప్పాను. ఈరోజు అదే ఉద్యోగులు మరి కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ పనిచేసినటువంటి అనుబంధం, ఆ ప్రాంతంతో అనుబంధం, అక్కడ అన్ని రకాల బంధాలు ఏర్పరచుకోవటం, ఆ ఇబ్బందులు అనేది సహజంగా ఉంటాయి ఒక్కసారిగా బయటికి రావడంతో. అయినప్పటికీ కూడా మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం, ఇంత ముఖ్యమంత్రి గారు లేదు మీరు తప్పనిసరిగా మనం వచ్చి ఈ ప్రాంతానికి చేయాలి, నేనే ముందు వచ్చి నిజంగా వాస్తవంగా ఆయన మార్గదర్శకంగా ముందే వచ్చి ఇక్కడే కూర్చొని సంవత్సరం నుంచి పాలన అంతా కూడా చేస్తున్నాడు. మాకు కూడా ఏమి లేవు, ఆయనకు కూడా ఏమి లేవు. ఆ విషయాన్ని కూడా పాలన చేశారు. అది కూడా మాకు చెప్పడం, దాన్ని ఆయన రావటమే మాకు దీనికి మేమందరం తర రావడానికి మార్గదర్శకమైంది. ఎందుకంటే మాట్లాడే అవకాశం కూడా మాకు లేదు. అందువల్లే ఈ రోజు ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అయితే మధ్యలో మాకు ఉద్యోగులు తల రావడానికి ఇష్టంగా లేరు, రకరకాలుగా మా మీద వదంతులు కూడా సృష్టించారు. కానీ అది కరెక్ట్ కాదు. ఈ రోజు చూస్తున్నారు కదా, వేల సంఖ్యలో వచ్చేటువంటి ఉద్యోగులు అన్ని బాధలున్నా కూడా ఒకవైపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఐటీ సెక్టార్లో ఎక్కువ శాతం, హైదరాబాద్లో అనగానే ఫ్యామిలీస్ అక్కడే ఉన్న వాళ్ళకి ఇద్దరు ఉద్యోగస్తులు ఉంటారు సహజంగానే. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువ శాతం ఉన్నారు. 9th 10th షెడ్యూల్ ఇంతవరకు ఫైనల్ కాలేదు, అక్కడ ఉద్యోగులు భార్యాభర్తలు ఎవరో ఒకరు ఉన్నారు. అదేవిధంగా మరి స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నారు, ఏదో ఒక భార్యాభర్త. అన్ని లింకులు ఉన్నప్పటికీ కూడా ఆ బాధను దిగమించుకొని ఈరోజు 32,000 ఎకరాల రైతులు ఏ విధంగా ఇచ్చి రాజధానికి వాళ్ళు ఈరోజు దేవుళ్ళుగా మిగిలారో, అదే విధంగా నేను అనేది ఏమంటే ఉద్యోగుల్ని నిందిస్తున్నారు. నిందించడం కాదు, ఉద్యోగులు అంత బంధాన్ని తెగించుకొని వస్తున్నందుకు అర్థం చేసుకొని, ఉద్యోగులు ఇంత బాధల్లో కూడా వాళ్ళ భార్యాభర్తలు రెండుగా విడిపోతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అంత బాధల్లో కూడా వస్తున్నందుకు మేము కూడా త్యాగం చేస్తున్నామని చెప్తున్నాం. మేము ఆ త్యాగాన్ని మమ్మల్ని కూడా గుర్తించండి. ఎందుకంటే 80 రోజులు ఉద్యమం చేసి మాకు జీతాలు లేకపోయినా పర్లేదు అనుకున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మాకు రావాల్సినటువంటి రైతుల్లో మేము ముందే చెప్పాం, అయ్యా మనం అన్ని అడగబడినది ఉద్యోగులు చెప్పాం. వాళ్ళ మొదట్లో కొంతమందికి అర్థం కాల, ఓనర్ గ్రూప్ చిన్న గ్రూప్కి అర్థం కాల, ఇస్తారని ముఖ్యమంత్రి గారు అని చెప్పాను. ఈ రోజు 5 రోజుల 12 దినాలకి నిన్న జీవో రావడం జరిగింది. 30% హెచ్ఆర్కి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా మేము అడగల, బస్సులు అడగలేదు, రైళ్లు అడగల, కానీ వచ్చేస్తా ఉన్నాయి. అంటే అవి చేస్తారు, మనం వెళ్ళకపోయినా మేము చెప్పాం. ఈ రోజు వాళ్ళకు కూడా రియలైజ్ అయ్యారు. ఆ కొద్ది శాతం ఎవరన్నా 5-10% ఉన్నటువంటి ఉద్యోగులు కూడా బాధల్లో ఉద్యోగులకు కూడా అర్థమైపోయింది. ఓహో, ముఖ్యమంత్రి గారు మనం చెప్పకపోయినా కూడా ఆయన అన్ని అరేంజ్మెంట్స్ కావాల్సిన ఉద్యోగులకు ఎక్కడా లేదనేది అర్థమవుతున్నది. ఈ రోజు అర్థమైపోయింది. మేము కూడా చాలా సిద్ధంగానే, చాలా సంతోషం కూడా ఈ రోజు ఇక్కడ చేయడం. మేము నాయకులుగా కూడా మేము ఎగ్జాంపుల్ ఉద్దేశంతోనే ముందుగానే 21వ తారీఖు ఫ్యామిలీతో సహా మేము తరలివచ్చి ఇక్కడే మించే మేము ఉంటే మా ఉద్యోగులు రిసీవ్ చేసుకుంటూ ఈరోజు అన్ని కార్యాలు కూడా తరలి వచ్చుతాయి. ఒకటి మేము కోరేది ఒకటే, ప్రధానంగా ఈరోజు ఉద్యోగులు తరలి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఇంటి అద్దెలు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దాదాపుగా నిన్న చూస్తే ఒక ఆత్మీయ పలకరింపులు, సరే కొంత భావోద్వేగాల మధ్య అక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఘన స్వాగతమే పలికారు ఇక్కడ ఉద్యోగులందరికీ కూడా, అధికారులకి ఉద్యోగులకి. దాదాపుగా అయితే కీలకమైన శాఖలు ఒక 18 శాఖలు మొదలయ్యాయి. దాదాపుగా అందరూ తరలి వచ్చేసినట్టనే ఇంకా కొన్ని ముఖ్యమైన శాఖలు అన్న రావడం టైం పడుతుంది. ఇక్కడ ఉన్న వాటిలో ఒక 30-40% ఏ శాఖలు అయితే తరలి వచ్చినాయో మొత్తం 100%లో 70% వరకు వచ్చినాయి. ఇప్పుడు అందులో 30-40% వరకు పూర్తిగా తరలి రావడం జరిగింది. ఇంకో 30-40% అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ కానీ, మిగిలిన ఏర్పాట్లు కానీ, ఆఫీసుకు సంబంధించిన ఏర్పాట్లు కానీ చేసుకోవడానికి ఒక 10-15 రోజులు పడుతుంది. ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చేసి ఉన్నారు. ఈ 10-15 రోజులు ఆ ఏర్పాట్లో మునిగి ఉండి జూలై 10-15 కల్లా పూర్తి పరిపాలన ఇక్కడి నుంచి అందించడానికి ఉపడుతుంది. అట్లాగే జూలై ఆఖరి కల్లా మిగిలిన 30% ఎవరైతే అగ్రిమెంట్స్ చేసుకోలేదో, ఎవరైతే కార్యాలయాలు ఇప్పుడు చూసుకుని దాని ఏర్పాట్లో మునిగి ఉన్నారో వాటికి సంబంధించి జూలై 31 కల్లా ఇది చేస్తుంది. ఒకటి మనం గమనించుకోవాలి, ఇక్కడ 30 సంవత్సరాల నుంచి బంధాలు అనుబంధాలు పెంచుకుని అక్కడ అన్ని వదులుకుని వస్తున్న ఉద్యోగులు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు చాలా బాధతో అశ్రువులతో బయలుదేరారు అక్కడ. కానీ ఇక్కడికి వచ్చి మేమంతా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ, జేఏసీ లీడర్స్ కానీ, మొత్తం లోకల్ ఎంప్లాయీస్ అందరూ, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు 100ల సంఖ్యలో వచ్చి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని పసుపు కుంకాలతో, ఒక ఆడపడుచులు ఇక్కడికి వస్తే ఎలా జరుగుతుంది, పసుపు కుంకాలతో, పూలతో, బాణసంచ దీంతో వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇక్కడ ఉన్న పిండి వంటలు అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి, ఇక్కడ మీకు ఏ ఏర్పాట్లు కావాలన్నా, మీకు వసతి విషయంలో ఏమైనా కావాలన్నా, హాస్టల్ విషయంలో ఏదైనా కావాలన్నా, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఏమైనా కావాలన్నా మేమున్నాం. ఇక్కడ జిల్లా యంత్రాంగం ఉంది, ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఎన్జిఓస్ అసోసియేషన్ ఉన్నాయి, లోకల్ లీడర్స్ ఉన్నాం. మీకు ఆ 30 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి వచ్చిన ఇక్కడ అడ్జస్ట్ అవడానికి మీకు ఏ టైం అయితే పడుతుందో ఆ టైంకి కావాల్సిన, ఆ ఏర్పాట్లు కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ మేము చేస్తామన్న భరోసా వారికి ఇక్కడ లభించింది. వీటన్నిటికన్నా మించి ఇక్కడ రావడానికి ఇబ్బంది, బాధ అయితే అందరి హృదయాల్లో ఉంది. కానీ ఇక్కడికి వచ్చినాక లెట్ us గో బ్యాక్ టు రూట్స్ అనే ఒక దీనిలోకి వచ్చారు. మా ఊరు,
మా సొంత ఊరు, మా విలేజ్, మా జిల్లాలు, మన దగ్గరికి మనం వచ్చాం, మన పరిపాలన సాగిస్తున్నాం. నిన్నటి వరకు శశబిషలు సందిగ్ధ వాతావరణాలు 20వ తారీఖు వరకు ఉన్నాయి. 20వ తారీఖు తర్వాత ఈ సందిగ్ధ వాతావరణం అనేది లేదు. 21వ తారీఖున ఎప్పుడైతే డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీలు ఇక్కడికి వచ్చినాయో అక్కడి నుంచి సందిగ్ధ వాతావరణం లేదు. ఇంకోటి కూడా గమనించాలి, డిపార్ట్మెంట్ లో 258 మంది ఉంటే కనీసం స్కెల్టన్ స్టాఫ్ కూడా హైదరాబాద్ లో లేకుండా 258, 70 మంది ఉంటే 70 మంది, 130 మంది ఉంటే 130 మంది మహిళలు ఉంటే అక్కడ భర్తలు అక్కడ ఉండి భార్యలు ఇక్కడ, భార్యలు ఇక్కడ ఉండి భర్తలు అక్కడ, ఎడ్యుకేషన్ అక్కడ ఉన్నా కూడా ఇక్కడ, వీటన్నిటిని ఇచ్చేసి ఉద్యోగులంతా ఇక్కడికి తరలి రావటం అనేది ఈ 5 కోట్ల ఆంధ్రుల అభిమతం. రాజలక్ష్మి గారు, నిజంగానే ఇది ఒక కీలక ఘట్టం. ముందు డాక్యుమెంట్లు వెళ్లేటప్పుడే కొంతమంది అప్పుడే కాస్త భావోద్వేగానికి గురయ్యారు, తర్వాత ఉద్యోగులు కూడా తరలి రావాల్సి వచ్చింది. సో మహిళగా మీకు మరింత ఎక్కువ అనుబంధం ఉంటుంది, అక్కడ ఇంకా కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అవును సార్, గతంలో చూసుకుంటే ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్లు ఇది ఒక యాంగిల్ అయితే, గతంలో వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే చెన్నై నుంచి విడిపోయినప్పుడు కర్నూలులో డేరాల్లో నివసించారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా వరకు మెరుగైన సదుపాయాలు కలిగి ఉన్నాయి. ఒక పుట్టింటికి వచ్చినప్పుడు ఒక స్థిరమైన వాళ్ళ ఓన్ లైఫ్ స్టైల్లో వాళ్ళు అక్కడ జరుగుతున్న జీవితం గడుపుతుండగా ఇది విడిపోయిన పరిణామ దృష్ట్యా వాళ్ళు ఇక్కడికి వచ్చి నివసించడానికి ఖచ్చితంగా భావోద్వేగాలకు గురవుతారు. వాళ్ళ సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలన్నీ దిగమింగుకుని ఒక మహిళ ఎంత ఓర్పుగా ఉంటుందో ఒక కుటుంబ వాతావరణంలో, రాష్ట్రాభివృద్ధిలో మహిళలుగా వీళ్ళ ఎంతవరకు బాధ్యత నిర్వర్తించాలి అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా సంతోషంతో ఇక్కడున్న సదుపాయాలు, మనం చిన్న చిన్న సమస్యలున్నా గానీ మనం సర్దుకుపోతాము, కాలానుగుణంగా సర్దుకుపోతాము, దానికి ఒకరికొకరికి సహకరించుకుంటూ అక్కడ తెలంగాణ రాష్ట్ర మహిళలకు గానీ ఉద్యోగుల వైజ్ గా చూసుకుంటే వాళ్ళ రిలేషన్షిప్ వైజ్ గా ఒకరికొకరికి ఓదార్పుగా ఉన్నారు. అదే దృష్ట్యా ఇక్కడ కూడా సొంత గడ్డ మీద వస్తున్నారు మన వాళ్ళు ఇక్కడ చాలా అనుబంధానికి చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్తో మళ్ళా వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా కానీ మేమంటూ సహకరిద్దాము అనే ఇక్కడ కూడా వాతావరణం ఉంది. దాంతో ప్రభుత్వం కూడా చాలా చర్యలు చేపట్టింది. మహిళలకు ప్రత్యేకంగా చెప్పాలంటే వసతి, రక్షణ కల్పిస్తామని చెప్పి మా నాయకులు వాళ్ళకి సమస్యలు ఇలా ఉన్నాయి, వాళ్ళకి ఇలా సింగిల్ గా వచ్చే వాళ్ళకి వసతి కల్పించాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి అంటే వాళ్ళు కొంతగా అడ్జస్ట్ అయ్యేంత వరకు కూడా సపోర్ట్ గా ఉంటాము, మేమున్నామన్నట్టు మా నాయకులందరూ అడగడం జరిగింది. దాదాపు క్లారిటీగా ఉంది. పురుషుల కంటే కూడా మహిళలే మేము అత్యుత్సాహంగా మేము రావాలి, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మహిళలు మేము కూడా కీలక పాత్ర పోషించాలి అన్నది మనం స్పష్టంగా చూస్తున్నాం. వాళ్ళ ఆనందం అనేది స్పష్టంగా చూస్తున్నాం. భావోద్వేగాలకి లోనవడం అనేది కామన్, ఎందుకంటే అన్ని సంవత్సరాలు వాళ్ళతో అనుబంధము, పిల్లలు, వాళ్ళ అట్మాస్ఫియర్, వాళ్ళ లివింగ్ స్టైల్ అదంతా ఉన్న పరిణామ దృష్ట్యా రావడానికి కొంత భావోద్వేగాలు ఉంటాయి. కానీ దాన్ని అధిగమించి మేమంటూ రావాలి, ఎప్పుడెప్పుడు రావాలని వాళ్ళ ఇల్లు, స్కూల్స్, కాలేజెస్ అన్ని చూసుకున్నారు. మళ్ళీ లోకల్ స్టేటస్ ఇచ్చారు, ఫ్రైడే వీక్ పెట్టారు. ఈ 2 days ఒకవేళ అక్కడి నుంచి వచ్చిన పిల్లల్ని వాళ్ళు ఎలా చూసుకోవాలి, సపోర్ట్ కూడా చేశారు సార్. రక్షణ కల్పిస్తున్నారు, వసతి కల్పిస్తున్నారు, ఆయా ప్రాంతాలకి అనుగుణంగా వాళ్ళు వెసులుబాటు అద్దెలు. ఒకవేళ మీకు చూసుకోవడం కష్టమైతే మా జిల్లా నాయకులు గారు విద్యాసాగర్ గారు చెప్పినట్లు మీకు ఏ ఆపద వచ్చినా, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మేము ఇక్కడ సెల్ ఓపెన్ చేస్తాము, స్కూల్స్ ప్రాబ్లం అయినా, రెంట్ల ప్రాబ్లం అయినా మేము అరేంజ్ చేస్తాము అని చాలా ఊతమిస్తున్నారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మహిళా నాయకురాలుగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా మా ఎన్జిఓ ఆఫీస్ ని సంప్రదించండి, మేము మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వైజ్ గా చూసిన లోకల్ ట్రైన్లు నేను కూడా ముందుగానే రావడం అయింది. నాకు చాలా ఆనందంతో ఎప్పుడు వచ్చేద్దామా అనేసి వచ్చేసాను. లోకల్ ట్రైన్ లో ఇక్కడ ఇంటర్సిటీ ట్రైన్ అనేది వేస్తే దానిలో ట్రైన్ లో చాలా వాళ్ళ మనోభావాలు ఏంటంటే సొంత ఫీలింగ్, గాలి వాతావరణం వస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగ మనకి మన సొంత గడ్డ మీదకి వస్తున్నాము అంత ఆనందాన్ని వెలిపిస్తున్నారు. వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే మాకు చాలా అనుకూలంగా ఉంది, అంటే ప్లేస్ చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా అనిపించినా గానీ సొంత గడ్డ అన్న ఫీలింగ్ తో ఇప్పుడు ఫ్రైడే వీక్ అంటే కొంతమంది ఏంటంటే ఎకడమిక్ ఇయర్ ఇప్పుడు ఆఫీసులు ఏర్పాటు జరిగాయి కానీ పూర్తిగా ఆఫీస్ స్ట్రక్చర్ అనేది ఏర్పడడానికి 2-3 నెలలు టైం పడుతుంది. అయినా కానీ పిల్లల్ని అక్కడ పెట్టుకుని వాళ్ళ అరేంజ్మెంట్స్ తో చేసుకుని వాళ్ళు సింగిల్ గా అకామిడేషన్ ఇక్కడ ఇస్తున్నారు, రక్షణ కల్పిస్తున్నారు. సో మనకి ఎటువంటి సమస్య లేదు. సొంత గడ్డ మీద మనకి అక్కడికంటే ఎక్కువ మనకి ఇక్కడ హక్కును చేర్చుకునేటట్టు వీళ్ళందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారని చాలా మంది మహిళలు వెలిపుచ్చుకోవడం జరిగింది. అంటే ఇనీషియల్ లో వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటాయనేది అవతల నెగిటివ్ వచ్చిన తర్వాత కొంత డిస్టర్బెన్స్ గురైన మాట వాస్తవమే. కానీ స్వయంగా ఇక్కడికి చూసిన తర్వాత అలాంటివి ఏమీ లేవు, మా వంతు పాత్ర మేము కూడా నిర్వర్తిస్తామని ఆనందంతో వస్తున్నారు.
దాదాపుగా ఉద్యోగుల తరలింపు ప్రాసెస్ ప్రారంభమైంది. ఒక 2-3 నెలల మొత్తం అంతా కూడా సెటరేట్ అయిపోతుంది. ఎప్పుడు రద్దీగా ఉండే విజయవాడ, సందడిగా ఉండే గుంటూరు మధ్య ఇప్పటికే రాజధాని నిర్మాణంతో పాటు ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగుల తరలింపు కూడా పూర్తవుతుంది. ఈ సందడికి సంబంధించి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఇక అభివృద్ధిలో కొత్తగా వచ్చిన ఉద్యోగస్తులు, తరలిన ఉద్యోగులు ఏ రకంగా భాగస్వామి అవుతారు? చిన్న చిన్న సమస్యలు, అద్దెలు కానివ్వండి, ఇట్లాంటి సమస్యలకు సంబంధించి ఎట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయనే విషయాలు